డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ విశాఖ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లను పిలవనున్నారు. విజయవాడలో ఈ ప్రాజెక్టు తొలి దశ కింద 2 కారిడార్ల అనుమతి మంజూరుకు అడుగులు పడుతున్నాయి. ఈ 2 చోట్ల అంచనా వ్యయంలో 40% మేర విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నిన్న సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి అనేక కీలక విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంది. విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు వీలుగా భూ కేటాయింపులు, పెట్టుబడుల ప్రతిపాదనలను ఆమోదించడంతో పాటు ఉత్తరాంధ్రలో భూ బ్యాంక్ ఏర్పాటుకు నిర్ణయించింది. ఇందుకు 1941.19 ఎకరాల భూమిని విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో తీసుకోనున్నారు. విశాఖ అర్బన్ ల్యాండ్ పూలింగ్ పథకం 2016 నిబంధనల ప్రకారం ఈ భూమిని తీసుకునేలా విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి అనుమతిచ్చారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ పరిశ్రమ విస్తృతమయ్యేలా నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 70,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీలను రూపొందిస్తోందన్నారు మంత్రి పార్థసారథి. ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు ఆయన. రాష్ట్రంలో దాదాపు $150 బిలియన్ వ్యాపారమే లక్ష్యంగా ప్రభుత్వం పాలసీ రూపొందించినట్లుగా వెల్లడించారు పార్థసారథి. 79,900 అంటే దాదాపు 80,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనల్ని ఏదైతే ఇంధన శాఖ కానివ్వండి, ఐటీ శాఖ కానివ్వండి చేసిన ప్రతిపాదనల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 1,25,000 1,25,000 1,50,000 ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో దేశంలో పెట్టుబడిదారులందరూ కూడా అంటే పారిశ్రామికవేత్తలు కానివ్వండి, సాఫ్ట్వేర్లో కానివ్వండి, వాళ్ళందరికీ అల్టిమేట్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అయ్యే విధంగా ఈరోజు మరి ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకురావడం కానివ్వండి, ఆ పాలసీలకు అనుగుణంగా వచ్చిన ప్రతిపాదనలు, పెట్టుబడి ప్రతిపాదనలు ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 ఏదైతే ఐటీ ఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం.